గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా గోదావరి నది వరద పోటెత్తింది. భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ నుండి వరద నీరు ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో నిండిపోయింది. దీంతో అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 40 గేట్లను ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో జనగామ శివారులోని గోదావరి నది 2 వైపులా ఒడ్డులను ఒరుసుకుని పారుతోంది. దాంతో పలువురు గోదావరికని పట్టణ ప్రజలు మంచిర్యాల వెళ్తున్న వాహనాలను బ్రిడ్జిపై ఆగి నదిని తిలకిస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం పలువురు ఇళ్లలో పెట్టుకుని పూజించిన గణపతిని బ్రిడ్జిలపై నుండి నిమజ్జనం చేశారు. సమ్మక్క జాతర ప్రాంగణం స్నానఘట్టాలం మెట్ల వరకు నీరు చేరటంతో 2 టౌన్ పోలీసులు తాత్కాలికంగా చెక్ పోస్టు ఏర్పాటు చేసి ఆ వైపున ఎవరూ నది వద్దకు రాకుండా నిలువరిస్తున్నారు. అలాగే ప్రవాహం దిగువన సుందిల్ల బ్యారేజీ వద్ద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అక్కడ సైతం పోలీసులు ఒక తాత్కాలిక చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. కాగా చేపలు పట్టేవారు, రైతులు, పశువుల కాపరులు నది సమీపానికి వెళ్లొద్దని రామగుండం తహసీల్దార్ శ్రీపాద ఈశ్వర్ హెచ్చరించారు.